హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా మా కిచెన్ సెట్. అయితే ఇది స్నానం చేసే బకెట్. దీంట్లో ఏమైనా వేసుకోవడానికి పెట్టుకుంటారు. దీంట్లో ఏమైనా పెట్టుకుంటారు. ఇది నీళ్ళ బింది, దీంట్లో నీళ్ళు ఉంటుంది. దీనికి టీ కాసేది. ఇంకొకటి దీంట్లో కూర చేస్తారు. కూర అయినా అన్నమైన చేస్తారు. ఇది పెద్ద కళాయి, దీంట్లో కూరలు అట్లాంటివి చేసుకుంటారు. ఇంకొకటి ఇది ఏమైనా కోసుకోవడానికి, క్యారెట్లు అట్లా కోసుకోవడానికి. ఇది బిన్ని, ఇవి నీళ్ళు కాసుకోవడానికి లేకపోతే చారు వండుకోవడానికి. ఇది కూడా సేమ్. ఇది జల్లెడ. ఇంకా దీంట్లో అన్నం వండుకుంటారు. దీంట్లో కూడా అన్నమే వండుతారు. ఇది కూరలు అట్లాంటిది వండేది. ఇంకా ఇది ప్లేట్, అన్నం తినేది లేకపోతే కూర పైన పెట్టేది కూడా. ఇది టబ్ లాంటిది, దీంట్లో బట్టలు అట్లాంటివి పెట్టుకుంటారు. ఇది పూజలో ప్రసాదం పెట్టేది. ఇది పూజ గదిలో ఆగపత్తిలు పెడతారు. ఇంకొకటి దీంట్లో పెద్దగా అన్నము అట్లాంటివి ఎక్కువగా వండుతారు. దీంట్లో కూరలు, ఇంకొకటి చారు అట్లాంటివి వండుతారు. చారు కొట్టి ఇది టీ తాగేది, టీ ఇంకా వాటర్ తాగేది. దీంట్లో ఏమైనా అన్నం మీద ఇట్లా మూత పెట్టుకోవడానికి. ఇది దీని మీద కూర వండుతారు. దీంట్లో కూర వండుతారు. అక్క ఇది జల్లట. దీంట్లో అంటే బియ్యం పిండి అట్లాంటివి వేసుకొని జల్ల చేస్తారు. ఈ 4 స్పూన్లు వీటితో అన్నము తింటారు. ఇంకొకటి ఇది దోశది, దీంతో దోశ తీస్తారు. ఇది అన్నంది, దీంట్లో అన్నం కలుపుతారు. దీంతో బూందీలు చేసేదాన్ని ఇట్లా నూనె తీస్తారు. ఇంకొకటి కూర స్పూను. ఇది స్టవ్, మనం మాడుకున్న స్టవ్. ఇది రియల్గా వంట చేసే స్టవ్. బై బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.